హైడ్రా ప్రజావానికి వచ్చి అక్రమ కట్టడాల మీద ప్రజలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుర్రు. ఒక ప్రజావానికే కాదు, హైడ్రా ఆఫీస్కు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడే పిటిషన్లు ఇస్తుర్రట. ఇప్పటి వరకు హైడ్రాకు వచ్చిన పిటిషన్లలో 10,000 కంటే ఎక్కువనే పెండింగ్లో ఉన్నాయట. పట్నంలో వెనకడ ఉన్న చెరువులను సాగు చేసే పని పెట్టుకున్నప్పుడు అక్రమార్కులు చేసిన అడ్డగోలు అక్రమాలు బయటపడుతున్నాయట. పబ్లిక్ కూడా హైడ్రా ఆఫీస్కి వచ్చి అక్రమార్కుల పని చేయాలని ఫిర్యాదులు ఇస్తుండ్రని కమిషనర్ రంగనాథ్ సార్ అనుకొచ్చిండు. అయ్యా రంగనాథ్ సారు, మరి మీ హైడ్రాకు అన్ని గానం ఫిర్యాదులు వస్తుంటే ఎందుకు సారు చర్యలు తీసుకోకుండా సప్పుడు కాకుండా ఉంటుండ్రు? అంటే వచ్చిన ఫిర్యాదులు కూడా అధికార పార్టీ లీడర్ల మీద ఉన్నాయా? ఎట్లా మీకు అక్రమంగా కడుతున్నారని తెలిస్తే వాళ్ళు అధికార పార్టీ లీడర్లైనా ప్రతిపక్ష పార్టీ లీడర్లైనా మొదలు మీరు పబ్లిక్ ఇచ్చిన ఫిర్యాదులు తీసుకొని పనిచేయాలి. అధికారులను లీడర్లను రాజకీయ నాయకులను ఇడిచిపెట్టి పేదల ఇండ్ల మీద పడి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేస్తే మీ హైడ్రా ఆగమవుతుంది. కాబట్టి మీరు ఆడదాకా తెచ్చుకోరు. పెరుగుతున్న ఫిర్యాదుల సంఖ్యను మనసులో పెట్టుకొని స్టాఫ్ను కూడా పెంచుకొని చెరువులు చెరబట్టినోళ్ళ చెమడలు తీసి కుంటలు గూడిపేసిన వాళ్ళ కూసాలు కదిలేయండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.